భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ప్రశ్నోపనిషత్తు అధ్యయనము 6 ప్రశ్నలు. అందులో 5వ ప్రశ్న అధ్యయనము. 5వ ప్రశ్న ఓంకార ఉపాసనను గురించి. దానిలో మనము 4 మంత్రాలను చూసి ఉన్నాము. ఈనాడు 5వ మంత్రాన్ని అధ్యయనం చేయబోతుంది. దానికి ముందుగా కొంచెం ప్రత్యభిజ్ఞ అంటే రీక్యాప్ చూసుకుని పెడదాం. హరి ఓం ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ పిప్పలాద ఋషయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. అథ హైనం శైభ్యః సత్యకామః పప్రచ్ఛ. శైభ్యుని కుమారుడైన సత్యకాముడు ఈ విధముగా అథ 4 ప్రశ్నలు అయిన తరువాత ఏనం గురువు గారిని పప్రచ్ఛ అడిగాడు. సయోహ వై తద్భగవన్ మనుష్యేషు. అయ్యా ఓ పూజ్య గురుదేవా, భగవన్ ప్రయాణాంతం ఓంకారం అభిధ్యాయిత. ప్రయాణం వచ్చే వరకు ఆఖరి వరకు ఓంకారాన్ని అభిధ్యానం చేస్తే కథమం వావసతేన లోకం జయతీతి, అతను ఏ లోకాలను పొందుతాడు. తస్మై సహోవాచ. తస్మై ఆ శిష్యునకు సహా గురువు గారు ఉవాచ పలికినట. ఏతద్వై సత్యకామా, ఓ సత్యకామా, ఏతద్వై పరంచ అపరం బ్రహ్మ యద్ ఓంకార. యత్ ఓంకార, ఏ ఓంకారమైతే నువ్వు అడిగావో అది పరంచ అపరం బ్రహ్మ ఏతద్వై, అది రెండిటికీ కూడా ఆలంబనమే. తస్మాత్ విద్వాన్ ఏతేనేవా ఏతనేనా ఏకతరం అన్వేతి. ఓంకార ఆలంబనంతో ఏకతరం, వన్ ఆఫ్ ద టూ, ఎదర్ పర అపర అన్వేతి పొందుతాడు. సద్యది ఏకమాత్రం అభిధ్యాయీత స తేనైవ సంవేదిత స్థూర్ణమేవ జగత్యాం అభిసంపద్యతే. తం రుచో మనుష్యలోకం ఉపనయంతి స తత్ర తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధయా సంపన్నో మహిమానం అనుభవతి. సహా ఎవరైతే ఇప్పుడు యది ఒకవేళ ఏకమాత్రం అభిధ్యాయిత, మొదటి ఒక ఆ అనే ఏకమాత్రను అభిధ్యానం చేస్తే సహా అతడు తేనైవ అభిధ్యానం వలన, ఆ ఒక మాత్రను ధ్యానం చేయడం వలన సంవేదిత జ్ఞానవంతుడై తూర్ణమేవ వెంటనే జగత్యాం అభిసంపద్యతే భూలోకాన్ని పొందుతాడు, భూలోకంలో పుడతాడు. తం అతనిని రుచ్యః ఋగ్వేద దేవతలు మనుష్యలోకం ఉపనయంతి, మనుష్యుడిగా పుట్టేటట్లు భూలోకంలో చేస్తాయి. సతత్ర అక్కడ అతను తపసా అంటే క్రమశిక్షణ, బ్రహ్మచర్యేణ అంటే ఇంద్రియ నిగ్రహంతో, శ్రద్ధయా సంపన్న పూర్తిగా నిండినవాడై మహిమానం అనుభవతి, మహిమను అనుభవిస్తాడు. ఎవరు? ఏకమాత్రను అభిధ్యానం చేసినవాడు భూలోకానికి వస్తాడు, మనుషుడిగా జన్మిస్తాడు. 3 సంపదలు తపసా బ్రహ్మచర్యేణ శ్రద్ధ అనేటటువంటి సంపదలు కలిగి మహిమను అనుభవిస్తాడు. ఒక్క మాత్రను అభిధ్యానం చేస్తే ఋగ్వేద దేవతలు ఈ విధంగా తీసుకెళ్తారు. తాత్పర్యం ఏమిటి? ఒక మాత్రను మాత్రమే చేయమని కాదు, స్తుతి చేయడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తుంది. 4వ మంత్రం. అథ ఒకవేళ యది ఇఫ్, ఇంకా యది ఇఫ్ ద్విమాత్రేణ మనసి సంపద్యతే సో అంతరిక్షం యజుభిర్ ఉన్నీయతే సోమలోకం. అంటే ఇంకా
ఇది ఒకవేళ ద్విమాత్రేణ 2 మాత్రల వరకు మనసి సంపద్యతే మనస్సును పొందుతాడు. ద్విమాత్రేణ అభిధ్యాయిత అని ఉండాలి. అభిధ్యాయిత కలుపుకోవాలి. మనసి సంపద్యతే మనస్సును పొందుతాడు. మనస్సు అంటే ఏమిటి? మనస్సు దేవత సోముడు. ఆ సోమలోకం సంపద్యతే. సో అంతరిక్షం యజుభిరున్యూయతే. అతనిని భూలోకము భువర్లోకమైన అంతరిక్షానికి యజుర్వేద దేవతలు తీసుకొని వెళతారు. సహా అతడు సోమలోకే ఆ చంద్రలోకంలో లేక ఆ మనస్సు అనేటటువంటి చంద్రలోకంలో విభూతిం అనుభూయ చక్కగా మహిమరణాన్ని పొంది పునః ఆవర్తతే తిరిగి మళ్ళీ పుట్టవలసి ఉంటుంది. ఇది పునరావృత్తి స్థితి కాదు. అయిపోయి 4 మంత్రం. 5వ మంత్రం 3 మాత్రల ఉపాసన చేసిన వారి సమాచారం ఏమిటి అనే విషయాన్ని బోధిస్తుంది. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఇందులో కొంచెం సంస్కృతపరమైనటువంటి వివరణలు కూడా ఉన్నాయి. జాగ్రత్తగా తెలుసు. యహ ఎవడైతే పునః తిరిగి ఏతం ఈ త్రిమాత్రేణ 3 మాత్రలతో ఉన్నటువంటి ఓమిత్యతేనైవ ఓం అనేటటువంటి ఈ అక్షరైన ఈ ఓంకారంతోనే పరం పురుషం అభిధ్యాయిత పరమ పురుషుని అభిధ్యానం చేస్తే సహా అతడు తేజసి సూర్యే సంపన్న తేజోవంతమైన సూర్యునితో నిండిపోతాడు. సూర్యునిలో విలీనమవుతాడు. సూర్య తేజస్సును పొందుతాడు. సూర్యమండల అంతర్గతమైనటువంటి హిరణ్య గర్భ బ్రహ్మను పొందుతాడు. సూర్యమండలాన్ని దాటి దానిలోన ఉన్నటువంటి సూర్యమండల అంతర్గత పురుషుడు ఉన్నారుగా హిరణ్య గర్భ బ్రహ్మ. హిరణ్మయేన పాత్రేణ సత్యస్య పిహితం ముఖం అంటూ ఈశావాస్యంలో నేర్చుకున్నాము. తత్వం పౌషన్ అపావృణు సత్యధర్మాయ దృష్టయే యథా పాదోదరస్త్వచా వినిర్ముచ్యత ఏవం హవై స పాప్మానా వినిర్ముక్త. యథా ఏ విధముగా పాదోదరము అంటే పాము త్వచా వినిర్ముచ్యత తన యొక్క కుబుసమును విడిచిపెడుతుందో ఏవం హవై అదే విధముగా సహాయి సాధకుడు. ఏ సాధకుడు? 3 మాత్రలతో ఉపాసన చేసినటువంటి సాధకుడు అంటే పూర్తి ఓంకారాన్ని ఉపాసన చేసిన సాధకుడు, అభిధ్యానము చేసిన అతడు పాప్మన అంటే పాప పుణ్యముల నుండి, రెండిటి నుండి. పాప్మన అంటే పాప పుణ్య కాంబినేషన్. వినిర్ముక్త విడిపడిన వాడై సహా అతడు సామభి సమవేద దేవతల చేత ఉత్తనీయతే మీదకు తీసుకుని వెళతాడు. ఎక్కడికి వెళతాడు? బ్రహ్మలోకం. హిరణ్య బ్రహ్మగారి లోకం సత్యలోకాన్ని చేరుతాడు. సహా తస్మాత్ జీవఘనాత్ అక్కడ అతడు ఈ బ్రహ్మగారు అంటే హిరణ్య గర్భ బ్రహ్మగారిని జీవఘనము అన్నారు. జీవఘన అన్నారు. ఆ జీవఘనాత్ అంటే హిరణ్య గర్భ బ్రహ్మగారి కంటే పరాత్ పరం. హిరణ్య గర్భ బ్రహ్మస్థానమే పరము, దానికి ఇంకా పరము. పరాత్ పరం. పరం అంటే గొప్పది అర్థం. పరాత్ పరమైనటువంటి పురుషయం ఆ అందరి హృదయాలలో ఉన్నటువంటి పురుషం ఆ చైతన్యాన్ని, ఆత్మను, ఆ బ్రహ్మను ఈక్షతే దర్శించాడు. తదేతౌ ఈ విషయంలో శ్లోకం 2 శ్లోకములు భవతః ఉన్నవి. ఈయనేం చేస్తారు పిప్పలాదుల వారు? ఎప్పుడు ఏదైనా చెప్పి ఇది బ్రాహ్మణోపనిషత్తు కాబట్టి ఈ బ్రాహ్మణోపనిషత్తుకి ఎక్కడైనా మంత్రభాగంలో ఋగ్వేద మంత్రాలను వేరే యజుర్వేద మంత్రాలను కోట్ చేస్తారు. ఇప్పుడు రాబోయే 6-7 మంత్రాలు మంత్రాలు, ఋగ్వేద మంత్రాలు. ఈ విషయంలో శ్లోకాలు కూడా ఉన్నాయ్యా అంటూ ఈ బ్రాహ్మణోపనిషత్తు కదా, మంత్రం నుంచి మంత్రాలు 2 చెప్తున్నాను అంటూ రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. మళ్ళీ చదువుతాను నేను. యహ పునరేతం త్రిమాత్రేణ చేతేనైవ అక్షరేణ పరమం పురుషమభిధ్యాయిత స తేజసి సూర్యే సంపన్న యథా పాదోదరస్త్వచా వినిర్ముచ్యత ఏవం హవై స పాప్మనా వినిర్ముక్త స సామభిరున్నీయతే బ్రహ్మలోకం స ఏతస్మాత్ జీవఘనాత్ పరాత్పరం పురుషం ఈక్షతే తదేతౌ శ్లోకౌ భవతః. అందరికీ ఓపెన్ చేస్తాను. ఒకసారి ఈ మంత్రాన్ని అనడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే.
అందరూ ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరెవరు మాట్లాడుతున్నారు? యహ యహ పునరేతం 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 త్రిమాత్రేణ త్రిమాత్రేణ భూమిత్యేతేన ఏవ తేనైవ అక్షరేణ అక్షరేణ పరం పరం పురుషం పురుషం అభిధ్యాయీత అభిధ్యాయీత సహ తేజసి సూర్యే సంపన్నః యథా పాదోదరః వినిర్ముచ్యత ఏవం హవై సః పాప్మానా వినిర్ముక్తః సమభిర్ ఉన్నీయతే బ్రహ్మలోకం ఏషద్మాత్ జీవఘనాత్ పరాత్ పరం పురుషయం పురుషం ఈక్షతే తదేతౌ తౌ భవతః. ప్రాక్టీస్ కోసమని ఈ మంత్రాలు చదువుతూ ఉండాలి, అప్పుడే మన నోరు తిరుగుతుంది, చక్కగా వస్తాయి. మళ్ళీ చదువుతాను నేను. యః పునరేతం త్రిమాత్రేణోమిత్యేతేరేవాక్షరేణ పరం పురుషం అభిధ్యాయీత స తేజసి సూర్యే సంపన్నః యథా పాదోదరస్త్వచా వినిర్ముచ్యత ఏవం హవై స పాప్మనా వినిర్ముక్తః స సామభిరున్నీయతే బ్రహ్మలోకం స ఏషద్మాత్ జీవఘనాత్ పరాత్ పరం పురుషయం పురుషం ఈక్షతే తదేతౌ శ్లోకౌ భవతః. కలిపి చదువుకుంటే అలా చక్కగా చదవడం రావాలి. ఓకే. ఏతౌ శ్లోకౌ భవతః. ఈ విషయంలో రెఫరెన్స్ కూడా ఇస్తున్నాను అన్నారు. ఓకే. యహ పునరేతం, యహ ఎవరైతే పునరేతం మరియు దేన్ని ఓంకారాన్ని త్రిమాత్రేణ 3 మాత్రలతో కూడిన ఓం ఇత్యేతేనైవ అక్షరేణ ఈ అక్షరమైన పూర్తి ఓంకారాన్ని పరం పురుషం సమష్టికారణ ఈశ్వరుని ఈ పరమాత్మను హిరణ్యగర్భ బ్రహ్మను అర్థం అభిధ్యాయిత ప్రగాఢంగా ధ్యానిస్తారు. సహా అతడు తేజసి ప్రకాశవంతమైన సూర్యే సంపన్న సూర్యుని లోకాన్ని పొందుతాడు. యథా ఏ విధముగా పొట్టలో చొక్క ఉండాలి. పాదోదర పాద ఉదర అంటే ఉదరమే పాదం. దేనికి పొట్టయే పాదమో ఉదరమే పాదమో పాదమే ఉదరమో పాదోదర పొట్టతో నడిచే పాము ఎలా త్వచా త్వచ అంటే త్వచ అంటే కుబుసము నుండి తన కుబుసముచే వినిర్ముచ్యతే విడిచిపెట్టబడును. ఏవం హవై అదే విధంగా నిశ్చయంగా సహా అతను పాప్మన పుణ్యపాపాల రెండిటి నుండి వినిర్ముక్త విడిచిపెట్టిన వాడగు. ఏమిటి దృష్టాంతము? పాముని తన కుబుసము ఏ విధముగా అలవోకగా ఏ శ్రమ లేకుండా వదిలేస్తుందో ఈ మహానుభావుని కూడా అన్ని పాపపుణ్యాలు వదిలేస్తాయి. ఇతని పాపపుణ్యాలను వదలడం కాదు, పాపపుణ్యాలే ఈయన వదిలేస్తాయి. పాము కుబుసాన్ని విడవలేదు, కుబుసమే తనంతట తను జారిపోయింది. ఎందుకంటే అది జీర్ణం అయిపోయి లూజ్ అయిపోయి ఉండలేక కుబుసం జారిపోయింది కదా. అలాగే త్వచా వినిర్ముచ్యతే అంటే కుబుసము చేత విడిచిపెట్టబడును. సహా అతడు ఏవం హవై అదే విధంగా నిశ్చయంగా పాప్మన అంటే పాపపుణ్యాల నుండి వినిర్ముక్త విడిచిపెట్టబడిన వాడు అవును. ఈయన ప్రయత్నం చేసి పాపపుణ్యాలను వేరే వదిలించుకోక్కర్లేదు. ఓంకారాన్ని 3 మాత్రలుగా అభిధ్యానం చేసి ఆ
హిరణ్యగర్భ బ్రహ్మను బాగా ధ్యానం చేసి ఉపాసన చేసిన వాడైతే ఆ ప్రయోజనంతోనే ప్రకాశవంతమైన సూర్య మండలాన్ని దాటి సూర్యమండల అంతర్గతమైనటువంటి హిరణ్యగర్భ బ్రహ్మను పొందుతాడు. ఆ కారణంగా అన్ని పాప పుణ్యాలు అతన్ని వదిలేస్తాయి. సహా అతడు సామభి సామవేద దేవతలచే అనగా సామవేద మంత్రములచే, సామభి అంటే సామవేదములచే అన్నాను. సామవేదములు లేవుదా, ఒకటే కదా ఉంది. సామభి అంటే సామవేద మంత్రములచే దేవతలచే బ్రహ్మలోకం హిరణ్య గర్భలోకమును గురించి ఉత్ నీయతే ఉన్నీయతే పైకి కొనిపోబడును. ఉత్ అంటే పైకి, నీయతే కొనిపోబడును, ఉన్నీయతే. సహా అతడు జీవఘనాత్. ఎవరండి ఈ జీవఘనము? ప్రజ్ఞాన ఘనము అంటే పరబ్రహ్మం. జీవఘనము అంటే సమష్టి జీవ సమావేశ రూపము, సర్వాతశాయి అయినటువంటి సూక్ష్మదేహి అంటే సమష్టి సూక్ష్మదేహమైనటువంటి ఆ హిరణ్యగర్భ బ్రహ్మను తస్మాత్ ఆ హిరణ్యగర్భ స్థానము కంటే పరాత్ పరం అతిశయించిన అధిష్టానమును. అదేమిటండి అది? ఇది పరబ్రహ్మము. అది ఎక్కడుంది? ఎక్కడో హిరణ్యగర్భ పైన ఇలా ఆకాశంలో చూడకూడదు. పురుషయం సకల ప్రాణుల హృదయంలో ఉన్న పురుషం నిర్గుణ పరబ్రహ్మను ఈక్షతే దర్శిస్తాడు అంటే తెలుసుకుంటాడు. హిరణ్యగర్భ బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ హిరణ్యగర్భ బ్రహ్మగారు కూర్చోబెట్టి తత్వమసి అని బోధిస్తే ఆ తత్వమసి అనే బోధన వలన నిర్గుణ పరబ్రహ్మాన్ని దర్శించి పొందుతాడు. క్రమముక్తిని పొందుతాడు. తత్ ఏతౌ తస్మిన్ ఏతౌ ఈ విషయమును గురించిన ఈ విషయమునందు శ్లోకౌ భవతః రెండు శ్లోకాలు ఉన్నాయి. శ్లోక భవతి అంటే ఒక శ్లోకం ఉంటే శ్లోకో భవతి, శ్లోక భవతి. శ్లోకో భవతి అంటే అది విడగొడితే శ్లోక భవతి. రెండు శ్లోకాలుంటే శ్లోకౌ భవత. ఎక్కువ శ్లోకాలుంటే శ్లోకా భవంతి. అంటే చాలా శ్లోకాలు ఉన్నాయి అని చెప్పాలంటే శ్లోకా భవంతి అంటే మల్టిపుల్, ప్లూరల్. శ్లోకం అంటే ద్వివచనం. శ్లోకౌ శ్లోకములు రెండు ఉన్నాయి, భవతః ఉన్నాయి. భవతి భవతః భవంతి. శ్లోక శ్లోకా శ్లోకౌ శ్లోకా అది తెలుసుకోవాలి. చిన్న గ్రామర్. మరియు ఎవరైతే మూడు మాత్రలతో కూడిన ఈ అక్షరమైనటువంటి పూర్తి ఓంకారంతో సమిష్టి కారణమైనటువంటి ఆ హిరణ్య గర్భ బ్రహ్మని లేక ఈశ్వరుని లేక ఈ విరాట్ని అనగా పరమాత్మ ప్రతిరూపాన్ని ప్రగాఢంగా ధ్యానం చేస్తాడో అతడు ప్రకాశవంతమైన సూర్యలోకానికి పోతాడు. సూర్యలోకాన్ని పొందుతాడు. ఇంతకుముందు ఆయన రెండు మాత్రలు ఎక్కడికి వెళ్ళాడు? సోమలోకాన్ని, చంద్రలోకాన్ని, సౌమ్యమైనటువంటి అనుభవాన్ని పొందాడు. ఇక్కడ సౌమ్యత దాటిపోయాడు. సౌమ్యాన్ని ఎలాగో పొందుతాడు. సౌమ్యాన్ని బిఎస్సి పాస్ అయ్యి ఎంఎస్సికి వెళ్ళాడంటే బిఎస్సి ఫలాన్ని ఎలాగో పొందాడు. ఆ సౌమ్యతని ఉంటూ ఆ తర్వాత అంతకన్నా అత్యంత ప్రకాశవంతమైన తేజోవంతమైన అనుభవాన్ని పొందుతాడు. లోకం అంటే అనుభవం అంతేకాదండి. పాము ఎలా తన కుబుసము చేత విడిచిపెట్టబడుతుందో అదే విధముగా ఇతడు పాప్మానం అంటే పుణ్యపాపముల నుండి విడిచిపెట్టబడిన వాడు. ఇక్కడతో అయిపోయిందా? బ్రహ్మలోకానికి వెళ్ళిపోయి రిలాక్స్ అయిపోతాడా? లేదు. ఇక్కడ మళ్ళీ హిరణ్య గర్భ బ్రహ్మగారి దగ్గర స్టూడెంట్గా ఉండి తత్వమసి అని ఆయన గారే డైరెక్ట్గా బ్రహ్మగారే బోధిస్తూ ఉంటే హిరణ్య గర్భ బ్రహ్మగారు ఆ తత్వమసిని తెలుసుకుని అక్షర పరబ్రహ్మమైనటువంటి ఆ పురుషుని సామవేద దేవతలచే సామవేద మంత్ర బలంచే హిరణ్య గర్భలోకానికి అంటే బ్రహ్మలోకానికి అంటే సత్యలోకానికి అంటే ద్యులోకానికి అన్నీ ఒకటే. ద్యులోకమన్నా సూర్యలోకమన్నా హిరణ్య గర్భ బ్రహ్మలోకమన్నా సత్యలోకమన్నా ఈశ్వరుని లోకమన్నా ఒక్కటే. ఇక్కడ పురాణాల్లో అయితే ఉంటాయి కైలాసము, వైకుంఠము, గోలోకము, తపోలోకము, జనోలోకము, మహర్లోకము, ఇలా రకరకాల శక్తి లోకము, ఆంజనేయ లోకము, గణపతి లోకము, అలా ఏవో లోకాలు అలా ఏముండవు. ఉన్నవే మూడు: భూ భువ సువ.
భూ ఏమిడిస్తుంది? ఒక మాత్రతో ధ్యానం చేస్తే భూలోకంలో మనిషిగా జన్మించి తపస్సు బ్రహ్మచర్యము శ్రద్ధ కలిగి మహిమానము అనుభూతి. రెండోది రెండు మాత్రలతో చేస్తే ఏమిటవుతుంది? అక్కడ ఎదురుమేద దేవతలు అతనిని సోమలోకానికి, అంటే చంద్రలోకానికి, అంటే పితృలోకానికి, అంటే భూవర్లోకానికి, అంటే చాలా సౌమ్యమైనటువంటి అనుభవాలకు తీసుకొని పోబడతాడు. మళ్ళీ అక్కడ పర్మనెంట్గా ఉండడు. సహ పునరావర్తతే, తిరిగి వస్తాడు. కానీ 3 మాత్రల ఓంకారాన్ని అభిధ్యానం చేస్తే హిరణ్యగర్భ బ్రహ్మలోకానికి, సూర్యలోకానికి, లేక ద్యులోకానికి, ప్రకాశవంతమైనటువంటి స్థానానికి, అదే హిరణ్యగర్భ స్థానం, బ్రహ్మలోకం లేక సత్యలోకం, అక్కడికి సమవేద మంత్రబలంచే పొందుతాడు. అంటే హైయెస్ట్ అనుభవాలను పొందుతాడు. ఇక్కడ ఆయన ఎవరు? హిరణ్యగర్భ బ్రహ్మ సకల జీవ సమావేశ రూపము, సమష్టి జ్ఞాన శక్తి, సమష్టి స్థూల శక్తి, స్థూల రూపము విరాట్, సమష్టి విజ్ఞానము హిరణ్యగర్భ బ్రహ్మ, సమష్టి కారణ రూపము ఈశ్వరుడు. అంటే సకల జీవ సమావేశ రూపమైనటువంటి సూక్ష్మ శరీరి అయినటువంటి హిరణ్యగర్భ బ్రహ్మగారిని, సర్వాతిశాయి అయినటువంటి ఆ హిరణ్యగర్భ బ్రహ్మ స్థానాన్ని పొంది దానిని మించినటువంటి సర్వాధిష్టాన్ని, అంటే అన్నిటిలో బ్యాక్గ్రౌండ్గా ఉన్నటువంటి అధిష్టానమైనటువంటి ప్రాణస్య ప్రాణం, మనసో మనో, చక్షుషః చక్షు అనేటటువంటి చైతన్య రూపాన్ని ఎక్కడుందండి? సకల ప్రాణుల హృదయంలో ఉన్నటువంటి నిర్గుణ పరబ్రహ్మను దర్శిస్తాడు. ఆయనలో కలవల ఒక్క స్టెప్ ఉంది. ఆ స్టెప్ దర్శించిన తర్వాత అతనిలో విలీనమైపోతాడు. అటువంటి ఆయనను ఏంటన్నాము? బ్రహ్మవిదాం వరిష్ఠ, అంటే బ్రహ్మవేత్తలలో బ్రహ్మవిద్ వరిష్ఠుడు అంటూ చెప్పుకుంటాం. అది నెక్స్ట్ స్టేజ్. ఈ ఉపనిషత్తు ఏకమాత్ర, ద్విమాత్ర, త్రిమాత్రలను గురించే బోధిస్తుంది. అర్ధమాత్ర చేసి జ్ఞానాన్ని పొంది అందులోకి వెళ్ళే స్థితిని ఇది చెప్పదు. ఇక్కడతో ఇది మాండవిక్యంలోకి పోతే 3.5 సార్ధత్రిమాత్ర అంటూ అక్కడ నేర్చు. ఈ విషయాన్ని గురించి 2 శ్లోకములు గలవు. తద్ ఏతౌ శ్లోకౌ భవతి. ఈ విషయంలో శ్లోకౌ 2, భవతౌ, భవత్ అంటే 2 శ్లోకాలు, ఈ విషయంలో 2 శ్లోకాలు ఉన్నాయి. అంటే ఏతౌ అంటే ఈ విషయాన్ని గురించి శ్లోకౌ భవతః ఉన్నది అంటూ నేర్చుకుందాం. ఓకే, శంకర భాష్యం చూద్దాం. యహ పునః ఇంకా ఏతం ఓంకారం, ఈ ఓంకారాన్నే త్రిమాత్రేణ అంటే 3 మాత్రల యొక్క విషయ విజ్ఞాన విశిష్టం. అంటే ఆ ఓమా ఓం అని మామూలుగా అంటాడని కాదు. త్రిమాత్ర విషయ విజ్ఞాన విశిష్టం. మాత్రా జ్ఞానం ఉండాలి. మాత్రా జ్ఞానం అంటే ఏమిటి? ఏకమాత్ర అవుతే ఏమిటి? ద్విమాత్ర అంటే ఏమిటి? త్రిమాత్ర అంటే ఏమిటి? ఒక దాంతో ఆపకూడదు, 3 మాత్రల వరకు పోవాలి అనేటటువంటిది త్రిమాత్ర విషయ విజ్ఞానం. ఏకమాత్రకి ఏమి ఫలము? ఏకమాత్రమేమో భూలోకము, ఋగ్వేదము అనేటటువంటివి, మనుష్య జన్మ, అక్కడ 3 రకాల సంపదలు వస్తాయి. రెండవది అవుతే భువర్లోకము, చంద్రలోకము, లేక సోమలోకము, యజుర్వేద మంత్రములు, యజుర్దేవతలు అనేటటువంటిది రెండవది. మొదటిది జాగ్రత్తకి సంకేతము, రెండవది మనస్సు లేక సూక్ష్మ శరీరానికి, స్వప్నానికి సంకేతం. మూడవది ఏమిటి? త్రిమాత్రలతో చేస్తే జాగ్రత్త స్వప్నాలకు అతీతమైన ఆనంద పరిపూర్ణమైనటువంటి సుషుప్తి అనేటటువంటి అవస్థ. ఈ త్రిమాత్రలో ఏమిటి? ఇక్కడ బ్రహ్మలోకము, సత్యలోకము, లేకపోతే ప్రకాశవంతమైన లోకము, లేకపోతే సూర్యలోకము, లేకపోతే అత్యంత ఉత్తమమైన అనుభవాన్ని ఇక్కడ సామవేద దేవతల మూలంగా ఈయన 3 మాత్రల ఓంకారాన్ని అభిధ్యానం చేయడం వలన పొందాడు. దీనినే త్రిమాత్ర విషయ విజ్ఞాన విశిష్టేన అంటే అంత మాట. ఆ మాటలో అన్ని ఉన్నాయి. ఒక టేబులర్ ఫామ్గా మీరందరూ రాయవచ్చు. ఏకమాత్ర ఆ
ద్విమాత్ర ఊ, త్రిమాత్ర ఆ ఊ మా ఓం. మొదటిది ఓ, తర్వాత ఓం అని కానీ ధ్యానిస్తే ఏ దేవత, ఏ వేదము, ఏ లోకము, ఏ ఏ అవస్థ అనేటటువంటి మొదటి జాగ్రత్త అవస్థ మనుష్యలోకము ఋగ్వేదము, రెండవ దానికేమో స్వప్నావస్థ మనస్సు లేక చంద్రుడు సోమలోకము యజుర్వేదం. మూడవ లెవెల్లోకి వచ్చేసరికల్లా సామవేదము సుషుప్తికి సంబంధించిన ఆనందమయ లోకము లేక బ్రహ్మలోకము, సత్యలోకము, ప్రకాశలోకము, సూర్యలోకము. దీనికి ఇది సుషుప్తి. ఈ త్రిమాత్ర విజ్ఞానము టేబుల్గా వేసుకో. ఓం ఇత్యేతేన ఏవా, ఓం ఇది ఓం అని ఏతేన ఏవా దీని చేతనే అక్షరేణ అక్షరము చేత పరం సూర్యాంతర్గతం సూర్యుని అందున్నటువంటి సూర్యమండలంలో ఉన్నటువంటి ఏం చేస్తాడు, రోజు ప్రొద్దునే లేచి హాయిగా ఓంకార ధ్యానాన్ని ఆ సూర్యునికి ఎదురుగా నిలబడి ఓ పూర్తిగా అభిధ్యానాన్ని, అభిధ్యానాన్ని అంటే ఏంటి మర్చిపోకూడదు. పురుషం ప్రతీకేన అభిధ్యాయిత అంటే ప్రతీకగా అభిధ్యానం చేస్తాడు. తేన అభిధ్యానేన అభిధ్యానము వలన ఏమవుతుంది, కంప్లీట్ చేయాలి సెంటెన్స్. ప్రతీకేన అభిధ్యాయిత అంటే ప్రతీకగా అభిధ్యానము చేస్తే పురుషం అంటే హిరణ్యగర్భ ప్రజాపతి. తేన అభిధ్యానేన ఆ అభిధ్యానం వలన ఏంటవుతుంది, కిందన వస్తుంది. అదంతా చెప్పడానికి ముందు చిన్న విశ్లేషణ చెప్తున్నారు. ప్రతీకత్వేన హి ఆలంబనత్వం ప్రకృతం ఓంకారస్య పరంచ అపరం బ్రహ్మ ఇది అభేద శృతి. ప్రతీకత్వేన హి ఆలంబనం, ప్రతీక అంటే ఆలంబం. ఇక్కడ ఏమిటి, ప్రకృతము ఓంకారస్య పరంచ అపరం బ్రహ్మ ఇది అభేద శృతి. అంటే ఓంకారం వలన పొందగలిగినటువంటి పరబ్రహ్మ అపరం బ్రహ్మకి భేదము లేదు. పరంబ్రహ్మ అపరం బ్రహ్మ రెండు ఒక్కటే. ఒక్క స్థాయి దాటి పరబ్రహ్మను పొందవచ్చు, లేకపోతే బ్రహ్మలోకం వరకు వండి మళ్ళీ తిరిగి రాకుండా ఉండేటటువంటి స్థితిని పొందవచ్చు. ప్రకృతం ద కాంటెక్స్ట్ ఈజ్ అబౌట్ ది అపర బ్రహ్మ. ఉపాసన కదా, ఉపాసన ద్వారా పొందేది ఏమిటి, అపరబ్రహ్మ. జ్ఞానం ద్వారా పొందేది పరబ్రహ్మ. ప్రతీక అంటే ఏమిటి, చిన్నదానిని ఊహించుకుని పెద్దదానిని ధ్యానం చేయడం. పసుపు విఘ్నేశ్వరుని ఊహించుకుని గణపతిని పట్టుకో. ఓంకారాన్ని మనం ధ్యానం చేస్తూ హిరణ్యగర్భ బ్రహ్మను పొందడం. ఈ ప్రతీకత్వేన ఆలంబనత్వం, ఓంకారం ఆలంబనం కదా. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం పరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీసే చదువుకున్నాం కదా కఠంలోని. ప్రకృతం ప్రజెంట్ కాంటెక్స్ట్ అయినటువంటి ఓంకారస్య ఓంకారం యొక్క పరంచ అపరం బ్రహ్మ, ఈ రెండిటికి అభేద శృతే, రెండిటికి భేదము లేదు, చిన్న వ్యత్యాసమే ఉన్నది. ఓంకారం ఇది ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఓంకారం ఇది చ ద్వితీయ అనేకశః కృతా బాధ్యేత అన్యథ. అంటే ముందు మంత్రాలలో రెండు రకాల ఓంకారేణ త్రిమాత్రేణ ద్విమాత్రేణ అంటూ, మాత్రేణ రామేణ కృష్ణేణ అంటే చేత అనే తృతీయ ప్రయోగం. ఓంకారం అభిధ్యాయిత అన్నప్పుడు ఓంకారం అంటే ద్వితీయ ఉన్నది. ద్వితీయ విభక్తిలో రెండు సార్లు, తృతీయ విభక్తిలో 2 సార్లు ముందు మంత్రాలలో ప్రయోగించబడి, కొన్ని చోట్ల ఓంకారం అనున్నది, కొన్ని చోట్ల త్రిమాత్రేణ ద్విమాత్రేణ ఓంకారేణ అని ఉన్నది. ఈ విధంగా ఉన్నప్పుడు ద్వితీయ తీసుకుంటావా తృతీయ తీసుకుంటావా, అది ఆయన డిస్కషన్. ద్వితీయ అనేది తీసుకుంటే వాచకము అంటారు, తృతీయ అని తీసుకుంటే ప్రతీక అంటారు, తృతీయ అని తీసుకుంటే అపరబ్రహ్మ వరకే వెళతారు, వాచకంగా తీసుకుంటే పరబ్రహ్మకు వెళతారు. అందువలననే ఇది పరంచ అపరం బ్రహ్మ అంటూ మొదటి నుంచి శృతులు చెప్పుకుంటూ వస్తుంది. అంటే ఈ ఓంకారాన్ని ప్రతీకగా పెట్టుకుని దీని ద్వారా నేను హిరణ్యగర్భను ధ్యానం చేస్తున్నాను అనేటటువంటి ప్రతీకగా ఉంచుకుని తృతీయం పెట్టుకుంటే
ఇది తృతీయము. ఆ విధంగా ద్వితీయము అనేక సుత బాధ్యతే అనేది. ద్వితీయ విభక్తిలో ఉంటే ఓంకారాన్ని ప్రతీకగా పెట్టుకుంటావా, వాచకంగా పెట్టుకుంటావా? ఏం చెప్పి తృతీయ అభిధానత్వేన కరణత్వం ఉపపద్యతే. తృతీయంగా తీసుకుంటే డైరెక్ట్గా నేమ్ చెప్పేసినట్టు అనమాట, అంటే వాచకం అవుతుంది. అప్పుడు కరణత్వం ఉపపద్యతే. తథాపి ప్రకృత అనురోధాత్. ఈ ప్రకృతమైనటువంటి ప్రజెంట్ డిస్కషన్ని కంటిన్యూ చేస్తూ త్రిమాత్రం పరం పురుషం ఇది ద్వితీయ ఏవ పరిణేయ. అంచేత ఎక్కడెక్కడ తృతీయ అని ఉన్నదో ఓంకారేణ మాత్రేణ ద్విమాత్రేణ త్రిమాత్రేణ అన్నదే. అంటే ద్విమాత్రం త్రిమాత్రం ఓంకారం ద్వితీయగా మార్చుకొని చదువుకో. ఎందుకు? ఇది ఉపాసన గురించి చెప్పవలసిన విషయం కనుక ఇక్కడ ప్రతీక ఉపాసనే, ఇక్కడ వాచకము కాదు. అది ఆయన డిస్కషన్. త్యజేదేకం కులస్యార్థే ఇది న్యాయే. కులస్య అర్థే. కులము అంటే ఏమిటి? చాకలవాడి ఆయన, మంగళ ఆయన, బ్రాహ్మడు, క్షత్రియుడు అని కులము కాదు. కులము అంటే గ్రూప్ అని అర్థం. సంస్కృతంలో కులం అనే పదాన్ని గ్రూప్ అని చెప్పడానికి. కులస్య అర్థే అంటే ప్రయోజనము కొరకు, ఒక గ్రూప్ ప్రయోజనం కొరకు ఏకం ఒకని యొక్క ప్రయోజనం త్యజేత్ వదిలివేయవలెను. 100 మందో 1000 మందో ఉన్నారు గ్రూప్లో, ఒక్కడికి హాని జరుగుతుంది, మిగతా వాళ్ళందరికీ ప్రయోజనం కలగాలంటే ఒక్కళ్ళకి హాని అది అయినా పర్వాలేదు అనేటటువంటి న్యాయం. చూడండి, ఒక పోలీస్ ఆయన నిలబడ్డాడు 4 రోడ్ జంక్షన్. ఒక ఆయనేమో కింద పడిపోయి నడవలేక బాధపడు సైకిల్ మీద ఒక ఆయన తీసుకుంది. ఇంకో రోడ్లోంచేమో అంబులెన్స్ వస్తుంది, అందులోనేమో ప్రాణాపాయంలో ఉన్న తీసుకొస్తుంది. ఇంకో రోడ్లో ఏమిటి వస్తుంది? ఒక ఫైర్ ఇంజిన్ వస్తుంది. 4వ రోడ్లో మిలిటరీ వ్యాన్ అతి వేగంగా వెళ్తుంది. ఇట్లా దేనికి ప్రిఫరెన్స్ ఇస్తారు? ఈ సైకిల్ ఆయన్ని కాలు దెబ్బ తగిలిన ఆయన వదులుతాడా, అంబులెన్స్లో ఉన్న ఆయన వదులుతాడా, లేకపోతే ఫైర్ ఇంజన్ వెళ్ళి 1000 మందిని సేవ్ చేసేవాడు వదులుతాడా, దేశాన్ని రక్షించేటటువంటి మిలిటరీ వ్యాన్ వదులుతారా? ఇది న్యాయం. ఏ కులత్యార్థి అంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద గ్రూప్ యూ కెన్ ట్రై ఈవెన్ టు నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద సింగిల్ ఇండివిజువల్. త్యజేదేకం కులస్యార్థే ఇది న్యాయేన. ఇక్కడ ఏమిటి చేయాలి? 2 చోట్ల ద్వితీయ వచ్చింది, 2 చోట్ల తృతీయ వచ్చింది. ఇది అన్నిటినీ ద్వితీయగా మార్చుకో, తృతీయంగా తీసుకోకు, వాచకంగా తీసుకోకు, ప్రతీకగా తీసుకో. ఎందుకు? ఇక్కడ బలం ఏమిటి? ప్రకృత అనురోధాత్. ప్రకృతం ఓంకారస్య. ద ప్రజెంట్ కాంటెక్స్ట్ ఇస్ అన్ ఉపాసన ఆఫ్ ది ఓంకార. సో యు బెటర్ టేక్ ది larger meaning of the context and not say this is the direct Parabrahma sadhana by saying it is a vachaka and not a pratika. Chededekam kulasyarthe iti nyayena. Manusmritilo kulasyarthe chededekam. Okay? గ్రామార్థే చెదేత్ కులం. గ్రామార్థే గ్రామంలో ఉన్న వాళ్ళు అందరి కోసం ఒక గ్రూపు, ఓ స్ట్రీట్లో ఉన్న వాళ్ళని వదిలేయి. జనపదార్థే త్యజేత్ గ్రామం. జనపదం అంటే దేశం. దేశం ఇంట్రెస్ట్లో ఓ గ్రామాన్ని వదిలేసు. ఆత్మార్థే త్యజేత్ సర్వం. అవుందా? ఆత్మార్థే త్యజేత్ సర్వం. కులస్యార్థే త్యజేదేకం, గ్రామార్థే త్యజేత్ కులం, జనపదార్థే త్యజేత్ గ్రామం, ఆత్మార్థే ఆత్మజ్ఞానార్థే ఆత్మ సాధనార్థే త్యజేత్ సర్వం అనేటటువంటిది మనుస్మృతి. అక్కడి నుంచి త్యజేదేకం కులస్యార్థే ఇది న్యాయేన. వాట్ ఇస్ న్యాయ? న్యాయ ఈజ్ ఎ జనరల్ ఇంజంక్షన్, జనరల్ రూల్ దట్ యు హ్యావ్ టు ఫాలో దిస్. Here, instead of correcting all the dvitiyas into tritiya and making it into a vachaka, and thereby it is saying directly you will be able to get the Parabrahma. The present context is it's a krama mukti. It is only a dhyana. So you convert wherever there is tritiya into dvitiya and use the dvitiya. Dvitiya ela untundi? Omkaram, trimatram, ekamatram, dvimatram.
తృతీయ ఎలా ఉంటుంది? ఓంకారేణ త్రిమాత్రేణ ద్విమాత్రేణ ఏకమాత్రేణ అంటే తృతీయ. తృతీయ ఏం చెప్తుంది? వాచికాన్ని చెప్తుంది. తృతీయ ఏం చెప్తుంది? ప్రతీకని చెప్తుంది. సరే, ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆయన వచ్చారు, రమణమూర్తి అనుకోండి, రమణమూర్తి కాదులేండి, రమణమూర్తి ఫ్రెండ్ నాకు రిఫర్ చేశారు. ఆయన నా దగ్గరికి వచ్చారు, హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత డాక్టర్ రాచకొండ శర్మ గారిని కలవాలండి, స్పెసిఫిక్గా పేరు చెప్పేశాడు. అగో వెళ్ళండి, అక్కడ ఉన్నారు అతను. అంటే ఏంటనమాట? అది డైరెక్ట్గా తెలుసుకోవడం. అంటే వాచకం. వాచకం అంటే డైరెక్ట్ ఇండెక్స్, డైరెక్ట్ ఇండికేషన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ పర్సన్. వెన్ యూ యూజ్ ఎ వాచక, డైరెక్ట్లీ అడ్రసెస్ ద పర్సన్. ఓకే, అలా చెప్పకుండా ఆ రూమ్లోకి వెళ్ళండి, అక్కడ ఉన్నారు ఒక ఆయన, అక్కడ ఉన్నవాడు, అక్కడ ఇద్దరులో ఉన్నారు, అక్కడ ఇద్దరు ఉన్నారు చూడండి, అందులో ఉన్నారు అన్నారు అనుకోండి. అక్కడ ఏం చేస్తారు? లోపలికి వస్తారు. ఒక ఆయన ఏమో పేషెంట్, ఆయన మామూలుగా కూర్చుని ఉన్నారు, నేనేమో ఏదో కోటు గిటు వేసుకుని స్టెథోస్కోప్ పెట్టుకున్నాను. అప్పుడు నన్ను ఐడెంటిఫై చేయడానికి ఆయన ఏం చేస్తాడు? ప్రతీకను ఉపయోగిస్తాడు. ఏమిటా ప్రతీక? నా కోటు, నా స్టెథోస్కోప్ చూసి ఓ ఇతనే శర్మ అయి ఉంటాడు. అంటే ఆయనకి పేరు తెలియదు, కానీ ప్రతీక ద్వారా నన్ను పట్టు. ఇంతక్కడ పేరుతో పట్టుకుంటే ద్వితీయ, ప్రతీకతో పట్టుకుంటే తృతీయ. అర్థమైందా? సింపుల్గా తెలుసుకోవడానికి చెప్తున్నాను. కులస్యార్థే త్యజేదేకం, గ్రామార్థే త్యజేత్కులం, జనపదార్థే త్యజేద్గ్రామం, ఆత్మజ్ఞానార్థే త్యజేత్ సర్వం అనేటటువంటి న్యాయాన్ని అనుసరించి తృతీయ అభిధానత్వేన కరణత్వం ఉపయోగితే, తృతీయ ఉపయోగిస్తే కరణత్వం చెప్పబడుతుంది, వాచకం చెప్పబడుతుంది, వాచకమని బోధ అవుతుంది. తథాపి ప్రకృత అనురోధాత్, ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ని అనుసరించి త్రిమాత్రం పరం పురుషం ఇది ద్వితీయ ఏవ పరిణేయ. ఈ త్రిమాత్రం పరమం పురుషం అనేటువంటి త్రిమాత్రేణ అనే దాన్ని త్రిమాత్రం అనేటటువంటి ద్వితీయగా పరిణేయ మార్చుకుంది. త్యజేదేకం కులస్యార్థే ఇతి న్యాయేన సహ తృతీయ మాత్రా రూపః తేజసి సూర్యే సంపన్నో భవతి. సహా అతడు తృతీయ మాత్రా రూపః, తృతీయ మాత్రా రూపమైనటువంటి తేజసి ప్రకాశవంతమైన ఏ సూర్యుని సంపన్న నిండిన వాడవుతాడు, కలిసిపోయిన వాడవుతాడు, విలీనమైన వాడవుతాడు. భవతి ధ్యాయమానః మృత అపి అంటే చనిపోయిన తరువాత సూర్యాత్ అంటే సూర్యలోకమునకు ఈ సోమలోకాధిపత్ చంద్రలోకము నా పునః వర్తతే, తిరిగి రాడు. కింటు సూర్యే సంపన్న మాత్ర ఏవ, ఎందువలన రాడు? సూర్యే సంపన్న మాత్ర ఏవ, సూర్యలోకాన్ని పొందినటువంటి దీని వలన ఆయన తిరిగి వచ్చే ప్రశ్న లేదు. అది హిరణ్యగర్భ బ్రహ్మలోకము. ఆయన ఎన్నాళ్ళు ఉంటాడో ఈనాళ్ళు ఉంటాడు హిరణ్యగర్భ బ్రహ్మ. అక్కడ ఇంకా ఉండి క్రమముక్తిని పొందుతాడు. ఏమిటి అర్థమైంది మొత్తం పాసేజ్కి? త్రిమాత్ర ఓంకారాన్ని ధ్యానం చేసినప్పుడు ఓం అని అనడం శబ్దం మాత్రం కాదు. త్రిమాత్ర విషయ విజ్ఞానంతో విశిష్టంగా అభిధ్యానం చేయాలి. అభిధ్యానం అంటే ఏమిటి? బాహ్య విషయ సంహృతకరణ సమావేశచిత్త బ్రహ్మభావే ఓంకారే ఆత్మప్రత్యయ ఆత్మప్రత్యయ విశిధీకరణ కృత ఇలా వరాసుగా చెప్పుకున్నాం కదా. అవన్నీ కూడా నివాసస్తదీపశిఖా సమహ అనేటటువంటి అభిధ్యానము విషయ విజ్ఞాన విశిష్టంతో చేస్తే, ఎప్పుడు చేస్తే? యావజ్జీవము చేస్తే ప్రతీకగా చేయాలి, అంతేకాని వాచకంగా కాదు. వాచకం అంటే ద్వితీయ విభక్తి, ప్రతీక అంటే తృతీయ విభక్తి. సారీ, వాచకము అంటే తృతీయ విభక్తి, ప్రతీక అంటే ద్వితీయ విభక్తి. ముందు శ్లోకాలలో ఎక్కడైనా మీకు తృతీయ కనిపిస్తే అంటే మాత్రేణ, ద్విమాత్రేణ, త్రిమాత్రేణ, ఏకమాత్రేణ, ఓంకారేణ అని ఉంటే అవన్నీ ఓంకారం, త్రిమాత్రం, ద్విమాత్రం అని ద్వితీయగా మార్చుకొని చదువుకోండి. ఎందువలన త్యజేదేకం కులస్యార్థే అంటే ఇక్కడ ఉన్నటువంటి కాంటెక్స్ట్ బట్టి వాటిని మార్చుకోవాలి. తృతీయ మాత్ర రూపమైనటువంటి ఓంకారాన్ని ధ్యానం చేస్తే సూర్యునిలో లీనమవుతాడు.
చనిపోయిన తరువాత సూర్యలోకానికి పోతాడు. సూర్యలోకానికి చంద్రలోకానికి ఏమిటండి తేడా? చంద్రలోకానికి వెళితే సహ పునరావర్తతే, సూర్యలోకానికి వెళితే నా పునరావర్తతే తాడు అని చెప్తుంది. ఉదాహరణ చెప్తున్నారు. యథా ఏ విధంగా పాదోదర అంటే పాదములే ఉదరముగా కలిగినది, లేక ఉదరమే పాదముగా కలిగినది. త్వచ అంటే తన కుబుసముచే వినిర్ముచ్యతే విడివడుతుందో. జీర్ణత్వక్ వినిర్ముక్త సహ, జీర్ణత్వక్ అంటే జీర్ణించిపోయిన శిథిలమైన ఆ కుబుసము చేత వినిర్ముక్త సహ పునః నవభవతి. ఆ చర్మం ఏమవుతుందా? కుబుసం పోయాక ఆ పాము చర్మము కొత్తగా అయిపోతుంది. అలాగే ఈయన కూడా తన పాపాలన్నీ తన నుంచి జారిపోయాయి. ఏవం హవై, ఇదే విధంగా యశః యథా దృష్టాంత, ఈ విధంగా దృష్టాంతంలో ఎలా చెప్పబడినదో అతడు పాపన అంటే పాప పుణ్య కాంబినేషన్ నుంచి సర్పత్వస్థానీయేన, ఈ పాపములు దేనికి ఈక్వలెంట్? పాప పుణ్యములు సర్పములో ఉన్నటువంటి కుబుసానికి. సర్పత్వస్థానీయేన, సర్పము యొక్క త్వక్కు స్థానంలో ఈ పాపములను రాసుకుని, సర్పము యొక్క త్వక్కు అంటే ఆ కుబుసము ఏ విధంగా జారిపోతుందో, ఈ పాప పుణ్యాలు అనేటువంటి అశుద్ధి రూపేణ అంటే మాలిన్య రూపములైన పాప పుణ్యముల, పుణ్యము కూడా మాలిన్యమే. ఎందుకు? పుణ్యము బంగారు సంఖ్యల, పాపము ఇనుప సంఖ్యల నేర్చుకున్నాం కదా. వినిర్ముక్త అంటే విడివడిన వాడు అవుతాడు. సామభి అంటే సామవేద దేవతలు, తృతీయ మాత్ర రూపమైనటువంటి సామవేద దేవతలు. తృతీయ మాత్ర ఏమిటి? సమము కదా. ద్వితీయ మాత్ర యజుర్వేదం, రెండు మాత్రలు. ఒక ఏకమాత్ర ఋగ్వేదం. ఊర్ధ్వం ఉత్ నీయతే బ్రహ్మలోకం, పైకి తీసుకుని పోబడు, నీయతే తీసుకుని పోబడు. ఎక్కడికి? బ్రహ్మలోకం. బ్రహ్మలోకం అంటే హిరణ్య గర్భ బ్రహ్మ. హిరణ్య గర్భస్య బ్రహ్మణో లోకం సత్యాఖ్యం. బ్రహ్మలోకం అంటే మన పురాణాల్లోకి పోతారేమో అని చెప్పి సరస్వతి గారు వీణ వాయిస్తుంటారు, హాయిగా ఉంటుంది. ఆడ అమ్మగారి దగ్గర కూర్చుని అన్ని విషయాలు తెలుసుకోవచ్చు, సరస్వతి మాత ఎదురుగా ఉంటుంది అనుకుంటారేమో అని హిరణ్య గర్భస్య బ్రహ్మణో లోకం, దాని పేరే సత్యాఖ్యం లేక సత్యలోకం అనబడుతుంది. సహా హిరణ్య గర్భ. హిరణ్య గర్భుడు ఎవడండి? సామాన్యుడు కారా ఆయన. సర్వేషాం సంసారిణాం జీవానాం ఆత్మభూత. సర్వేషాం అందరి యొక్క, సంసారిణాం ప్రాణుల యొక్క, జీవానాం జీవుల యొక్క ఆత్మభూత. హిరణ్య గర్భలోని భాగమే మనమంతా. హిరణ్య గర్భ వేరే, మనం వేరే లేము. ఆయన సమష్టి, మనం వ్యష్టి. అంటే మనకు ఆత్మభూతుడు ఎవడు? హిరణ్య గర్భమే. నా శరీరంలో 10 ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. ఈ 10 ట్రిలియన్ సెల్స్ ఈ దేనిలో భూతమై ఉన్నాయి? దేనికది ఇండిపెండెంట్ లైఫే ఈ 10 ట్రిలియన్ సెల్స్ను. బట్ దేనికది వేరే ఉందా? అవన్నీ శరీరస్థంగా ఉండి వాటికి నేనే ఆత్మభూతుడని అవుతాను. అదేవిధంగా సర్వేషాం సంసారిణాం జీవానాం హిరణ్య గర్భ ఆత్మభూత. జస్ట్ ఇమాజిన్ ద బాడీ which has got 10 trillion cells, and each of the cell is independently an existing unit, but all the cells are in me. They are Atma Bhuta for all the cells. Like that, the Hiranyagarbha Brahma Samasti Sarvesham Samsarinam Jivanam Hiranyagarbha Atma Bhuta Sahahi Tane Antaratma. He is the inner power. Linga Rupena, Sukshma Sarira Rupena, Sarva Bhutanam. Linga Sariram ante Sukshma Sariram. Hiranyagarbha ante Samasti Sukshma Sariram kada. Tasmin hi Lingatmani. Tasmin Lingatmayandu Samhatah te Kudi unnavi, Gruchabadi unnavi, Evi Sarve Jiva. Cheta తస్మాత్ అందువలన సహా అతడు ఆ హిరణ్య గర్భ బ్రహ్మ జీవఘన, జీవఘనుడు అని పేరు. జీవఘనుడన్నా హిరణ్య గర్భ బ్రహ్మ అన్నా, లింగరూపుడన్నా, సూక్ష్మ శరీరి అన్నా, సూక్ష్మ మన తాలూకా సమష్టి జ్ఞానశక్తి అన్నా ఒక్కటే. సహా
విద్వాన్ ఆ హిరణ్య గర్భుని విద్వాంసుడు త్రిమాత్ర ఓంకారాభిజ్ఞ త్రిమాత్రలతో కూడిన ఓంకారాన్ని ధ్యానం చేయడం వలన అభిజ్ఞ అంటే అభిధ్యానం చేసినవాడు. తస్మాత్ జీవగణాత్ ఈ హిరణ్య గర్భ బ్రహ్మ కంటే పంచమీ విభక్తి జీవఘనాత్ సత్య తస్మాత్ ఈ యొక్క చెప్పినటువంటి ఏం చెప్పారు? లింగ రూపము, లింగాత్మ, సంహత సర్వే జీవ సర్వేషాం సంసారిణాం జీవానాం ఆత్మభూత బ్రహ్మలోకవాసి సత్యలోకవాసి అయినటువంటి హిరణ్య గర్భ బ్రహ్మ సూక్ష్మ శరీరి సమష్టి సూక్ష్మ శరీరము విద్వాన్ త్రిమాత్ర ఓంకారాభిజ్ఞ త్రిమాత్రము యొక్క ఓంకారాభిజ్ఞానము వలన తస్మాత్ జీవఘనాత్ ఈ జీవఘనుని కంటే అంటే హిరణ్య గర్భము గర్భాత్ పరం హిరణ్య గర్భ బ్రహ్మ కంటే పరాత్ పరం ఇదే పరము, దీనికన్నా పరము పరమాత్మాఖ్యం. ఆయన పేరేమిటి? పరమాఖ్యం. ఈయన పేరేమిటి? సత్యాఖ్యం. ఆయన పేరు పరమాత్మ. సత్యస్య సత్యం ప్రాణావయ సత్యం తేషాం ఏష సత్యం. సత్యములన్నిటికీ సత్యం హిరణ్య గర్భ బ్రహ్మ. ఆయన్నే ప్రాణస్వరూపుడు అంటాము. ప్రాణావయ సత్యం తేషాం ఈ ప్రాణములకు ఏష ఈ పరమాత్మాఖ్యం సత్యం. సో ఆ సత్యజ్ఞానవంతం బ్రహ్మ అనే పరమాత్మాఖ్యం హిరణ్య గర్భాత్ పరాత్పరం పురుషం పురిశయం అంటే ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి సర్వ శరీర అనుప్రవిష్టం. అటువంటి దాన్ని ఈక్షతే పశ్యతి ధ్యాయమాన ధ్యానం చేస్తున్నప్పుడై ఆయనను ఒకనాటికి దర్శిస్తాడు. అంటే తాను హిరణ్య గర్భ బ్రహ్మలోనున్నప్పటికీ హిరణ్య గర్భ బ్రహ్మ కూడా కార్యమే. దీనికి కారణమైనటువంటి పరబ్రహ్మము దర్శిస్తాడు. తద్ ఏతౌ అంటే తత్తనుంది. తత్ అంటే ఏ తస్మిన్ అంటే ఈ విషయంలో ఈ విషయం ముందు ఆధార సప్తమి కాదు. ఇక్కడ ఆధార సప్తమి విభక్తి ఉందనుకోండి. దెర్ ఇస్ ఎ బుక్ ఆన్ ద టేబుల్ అన్నాను అంటే ఏమిటి? పుస్తకము టేబుల్ పైన ఉన్నది అంటే ఆధారం. టేబుల్ పుస్తకానికి ఆధారము. హీ స్పోక్ ఆన్ ప్రశ్నోపనిషత్ అన్నాను అనుకోండి. అంటే ప్రశ్నోపనిషత్తు మీదకే కూర్చున్నాడు అని అర్థం. ఆన్ అంటే అక్కడ ఏమిటి? ఆ విషయమును గూర్చి. విషయ సప్తమి ఆధార సప్తమి. ఇక్కడ విషయ సప్తమే కానీ ఆధార సప్తమి కాదురా. తది ఏతవు అంటే తస్మిన్ అంటే ఏ విషయమునందు యథోక్తార్థ ప్రకాశకౌ చెప్పినటువంటి అర్థాన్ని బాగా ఇంకా ఎన్లైటన్ చేయడానికి మంత్రౌ రెండు భవతః ఉన్నాయి. మంత్ర అంటే ఒకటి, భవతి ఉన్నది. మంత్రాః చాలా మంత్రములు, భవంతి ఉన్నాయి, రెండు ఉన్నాయి. కాబట్టి ప్రకాశకౌ మంత్రౌ భవత. అటు ఏం సప్తమైంది? ఏతౌ అంటే ఏ తస్మిన్ అన్నారు. సప్తమి పెట్టారు దీని ఎందు, ఈ విషయమునందు అన్నారు. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ ఆధార సప్తమి. హీ స్పోక్ ఆన్ షోల్డర్ పెయిన్ అంటే అది ఆధార సప్తమి. యథోక్తార్థ ప్రకాశకౌ భవత. చూసారా? ఎవడు 3 మాత్రల పూర్తి ఓంకారాన్ని అభిధ్యానం చేస్తారో అతనికి ప్రకాశవంతమైన సూర్యలోకము, అక్కడకు వెళ్లే ముందు అసిద్ధ రూపంగా మలిన రూపంగా ఉన్న పాపన వినిర్ముక్త యదా పాదోదర సప్పహ త్వచ వినిర్ముచ్యతే అంటే ఏ విధముగా పాము తన కుబుసాన్ని అలవోకగా విడుస్తుందో, పాము విడవదు, కుబుసమే పామును విడిచేస్తుందో, అదేవిధంగా సమభిహి అంటే తృతీయ మాత్ర రూపమైనటువంటి సమవేద దేవతలు ఉన్నీయతే బ్రహ్మలోకం హిరణ్య గర్భస్య బ్రహ్మణో లోకం సత్యాఖ్యం. సహ హిరణ్య గర్భ అతనెవడు? సర్వేషాం సంసారిణాం జీవానాం ఆత్మభూత. అన్ని ప్రాణులకు సంసారులకు ఆత్మభూతుడైనటువంటి ఆ హిరణ్య గర్భుడు ఎలాగా నేనైతే శరీరంలో ఉన్న 10 ట్రిలియన్ సెల్స్కి కూడా నేనే ఆత్మభూతుడు, అలాగే హిరణ్య గర్భ బ్రహ్మ ఈ అనంత సృష్టికంతటికి ఆత్మభూతుడు. అంటే స్వరూపము. ఆత్మ అంటే సచిదానంద ఆత్మని కాదు, స్వరూపము. లింగాత్మని సంహత సర్వే జీవా. అన్ని జీవులలో సంహత అన్ని జీవులు గుర్చబడి ఉన్నటువంటి లింగాత్మ సూక్ష్మ శరీరి
తస్మాత్ దేర్ఫోర్ సహ జీవగణ, అతని జీవగణుడు అంటారు. స ఏతస్మాత్ జీవగణాత్ పరాత్పరం, ఆ జీవగణుని కంటే పరాత్పరమైన పరమాత్మ్యం, పరమాత్మాఖ్యం, పరమాత్మ అనే పేరుతో పిలువబడే పరమ పురుషం, ఆ పరమ పురుషుడు. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు అంటారు అన్నమాచార్య. అంటే ఆ పరాత్పరం పరమ పురుషం సాకార రూపాన్ని ధరించి హిరణ్యగర్భ ప్రతిరూపంగా ఒక గోపకుమారుడుగా ఉన్నాడు అంటూ ఆయన రాశారు. ఈక్షతే, చూస్తాడు. ఎవరై పురుషం? పురుషయం. ఎక్కడో అక్కడ ఉన్నాడండి, కైలాసం వైకుంఠం అనకూడదు. సర్వ శరీరాను ప్రవిష్టం పశ్యతి, ప్రతి శరీరంలోనూ చక్కగా దూరి ఏం చేశారు ఆయన? తదృష్ట్వా తదేవ అనుప్రావిశత్, అంటే అనుప్రవేశం చేశాడు అని చదువుకున్నాం. సమష్టి జీవాలకు అధిష్టానం ఉత్తిష్టా ఉండాలి. అధిష్టానమైనటువంటి పరబ్రహ్మను పశ్యతి, చూస్తాడు. ఉపాసన, ఏకమాత్ర ఉపాసన చేస్తే ఋగ్దేవతలు, ద్విమాత్ర యజుర్దేవతలు, త్రిమాత్ర సామదేవతలు. ఏకమాత్ర ఉపాసన చేస్తే మనుష్యలోకము, జాగ్రత్త అవస్థ. ద్విమాత్ర ఉపాసన చేస్తే మనస్సు అంటే స్వప్నము, అంటే సోమలోకము లేక చంద్రలోకము. త్రిమాత్ర ఉపాసన చేస్తే సూర్యలోకము, ప్రకాశలోకము, సామవేద దేవతలు, సుషుప్తిలో లాంటి ఆనంద స్వరూపము, హిరణ్యగర్భ బ్రహ్మస్థానము. ఇదే దాని తలుక ఒక్కొక్క మాత్ర తలుక విశేషం. త్రిమాత్రేణ ఓమిచ్చేతేనేవ అక్షరేణ పరం పురుషం అభిధ్యాయిత. అభిధ్యాయిత అంటే మర్చిపోకూడదు. ఏమిటి? బాహ్య విషయేభ్య ఉపసంహృతకరణ సమాహిత చిత్త బ్రహ్మభావే ఓంకారే ఆత్మ ప్రత్యయముల నుండి జారిపోనటువంటి స్థితి, భిన్న ప్రత్యయముల చేత అఖిలీకృత అంటే భిన్న ప్రత్యయముల చేత కలుషితము కానటువంటి స్థితి, నివాతస్థ దీపశిఖా సమ, అక్కడ బ్రహ్మచర్యము, అహింస, సత్యము అన్ని శమదమాది గుణములు అన్నిటితో కూడిన అధికారి అయి అభిధ్యానం చేయాలి. ఎప్పుడు చేయాలి? ఎప్పుడు ఆక్సిజన్ పీల్చాలని అడగకూడదు. ఎప్పుడు అభిధ్యానం చేయాలి? జీవం అభిధ్యాయిత, ప్రయాణాంతం అభిధ్యాయిత. పరం పురుషం అంటే సగుణ బ్రహ్మను, సమష్టి కారణ ఈశ్వరుని పొందుతాడు. అదే బ్రహ్మలోకం. ఇంకా యథా పాదోదర త్వచా వినిర్ముచ్యతే, పాము యొక్క కుబుసము పామును విడిచినట్లు పాపములు ఈయన్ని విడిచి వెళ్ళిపోతాయి. ఉదరహ ఏవ పాపం అంటే పాదోదర అంటే ఉరగహ అని కూడా, ఉరము చేత గమించేది, నడిచేది. ఉరం అంటే చెస్ట్. పాము చూడండి, చెస్ట్ లేక పొట్టతో నడుస్తుంది కదా, అంచేత సర్ప. ఎంత తేలికగా విడుస్తాడు? కుబుసం ఏ విధంగా అయితే పాము నుంచి జారిపోతుందో అంత తేలికగా, ఏ సంగము లేకుండా, ప్రయాస లేకుండా ఈ పాప పుణ్యాలు ఇవన్నీ వదిలేస్తాయి. ఉపాసనకు 3 లోకాలు, భువర్ సువర్ లోకాలు, ఇవన్నీ అపర బ్రహ్మలోకాలు. వీటిలో శ్రేష్టమైనది బ్రహ్మలోకం, సత్యలోకం, హిరణ్యగర్భ బ్రహ్మలోకం. పరబ్రహ్మతత్వాన్ని పొందాలంటే ఉపాసన చాలు. ఓంకార మీమాంస, ఓంకార జ్ఞానము, విచారణ చేయాలి. అదే మాండూక్యంలోని అర్ధమాత్ర వరకు వెళ్ళడం తెలుస్తుంది. ఈ ఉపాసకుడు బ్రహ్మలోకంలో జ్ఞానాన్ని పొంది పరాత్పరం పురుషం ఈక్షతే, ఆ పరాత్పరుడైన పురుషుడిని బ్రహ్మగారి దగ్గర తత్వమసి బోధన పొంది క్రమముక్తిని పొందుతాడు అని అర్థం. పరాత్పరం అంటే స్థూల, సూక్ష్మ, కారణ, శరీర వ్యతిరిక్త అవస్థాత్రయ సాక్షి. పరానికి పరం, నిర్గుణం. ఎందుకండి ఎంత కష్టపడి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మగారి దగ్గర చాలా రోజులు కాలక్షేపం చేసి ఆయన దగ్గర తత్వమసి నేర్చుకోవడం, ఆ తత్వమసి ఇక్కడే అనుభవంలోకి తెచ్చుకోవచ్చు కదా, డైరెక్ట్గా సజ్జోముక్తిని పొందవచ్చు కదా అనేటటువంటి సూచన తెలుస్తూనే ఉన్నది. అకార ఉపాసన మనిషిగా, ఉకార ఉపాసన విశిష్ట లోకాలు, సోమలోకము, మళ్ళీ పునరావృత్తి ఉంటుంది. త్రిమాత్ర ఉపాసన చేస్తే బ్రహ్మలోకము లేక హిరణ్యగర్భ బ్రహ్మలోకము. దర్ ఇస్ ఎ స్మాల్ ఛాన్స్ ఆఫ్ సీయింగ్ ద హైయెస్ట్ ఇన్ దట్ లోక అండ్ బికమింగ్ వన్ విత్ దట్. అక్కడ సాక్షాత్ హిరణ్యగర్భ బ్రహ్మ బోధిస్తాడు. పరిస్థితులు అనుకూలంగా ఉంటే మ్రగ్గిన పండు చెట్టు నుంచి అలా రాలిపోతుందో ఆయన జ్ఞానాన్ని పొంది
ఆ హిరణ్య గర్భస్థానాన్ని కూడా వదిలేసి పరబ్రహ్మలో విలీనమవుతాడు. పూర్తి ఓంకార ఉపాసన చేసి క్రమముక్తి పొందాలా, ఓంకార విచారణతో జ్ఞానంతో సద్యోముక్తిని ఇక్కడే పొందాలా? ఇది ప్రశ్న, ఆలోచించుకోవాల్సిన విషయం. ఈ ఉపనిషత్తులో 3 మాత్రల ఓంకార అభిధ్యానమే చెప్పబడుతుంది. ఇహ ఏతం అభిధ్యాయిత. దేనిని అభిధ్యాయిత? త్రిమాత్రేణ అభిధ్యాయిత. ఓం ఇత్యేనైవ అక్షరేణ పరమం పురుషం అభిధ్యాయిత. ఇది ఏనైవ అక్షరేణ పరమం పురుషం అంటే మళ్ళీ హిరణ్య గర్భ బ్రహ్మని తెలుసుకో. సహా అతడు తేజసి సూర్య సంపన్న, తేజోవంతమైన సూర్యలోకంతో విలీనమవుతాడు. బ్రహ్మలోకము, జులోకము సూర్యే, సూర్యదేవత, భువర్లోకమునకు సోమదేవత అధిష్టానం. ముందు 2 బలముల కంటే ఉన్నతమైనటువంటి ఫలం. ప్రతీకేనా అంటే ఆలంబనత్వం. ఓంకారము ఆలంబనం, ప్రతీక, వాచకము కాదు. ఈ ఓంకారమే అపర పరబ్రహ్మలకు ఆలంబమని ఈ శృతిలోనూ ముందు శృతులలోనూ కూడా తెలుసుకున్నాం. ఈ శృతులే అని చెప్పారు కదా ఆయన, నాయనా ఓ సౌమ్య, నీకు ఓంకారము అపర బ్రహ్మలు రెండిటికీ కూడా ఇదే ఆలంబనం రా. అలాగే కఠంలో కూడా చెప్పారు ఇదే విషయాన్ని. ఏతదాలంబనం శ్రేష్టం ఏతదాలంబనం వరం ఏతదాలంబనం జ్ఞాత్వా బ్రహ్మలోకే మహీయతి. సామవేద దేవతలు వేదములన్నిటికీ సామవేదము ఉన్నతము. ఎందుకు? వేదానాం సామవేదోస్మి అన్నారు భగవంతుడు 10:22. త్రిమాత్రా విజ్ఞానంతో కేవల వాచక శబ్దమాత్ర ఓంకారణ ఉచ్చారణ కాదు. ఉపాసన అంటే అంగే అనంగ భావన. ఏ అంగమునందు అనంగ భావన. శరీరము ఈ అంగి ఎవరితో? దాన్ని అనంగాన్ని భావించడం. అంటే చూడండి, అక్కడ పువ్వులు, పత్రి, ధూపం, దీపం అనేటువంటి ఉపాసన అంగములు ఉన్నాయి కదా. ఈ అంగముల ద్వారా అనంగాన్ని భావించడాన్ని ఉపాసన అంటారు. ఉపాసనలో ఏకాంతం ప్రధానం. సామూహికంగా ఉపాసన చేసేది కాదు. భజన, కీర్తన, ఏదో మంత్రజపములు ఇలాంటివన్నీ సామూహికంగా చేయవచ్చు, కానీ ఉపాసనలో ఏకాంతం ఉండాలి. సగుణం అంటే అది విగ్రహమే కానక్కరలేదు. సగుణం అంటే మంత్రం కూడా అయి ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, శ్రీచక్రం ఉన్నది, అది సగుణము అంటే రూపం ఏమీ కాదు, విగ్రహం కాదు, అది ఒక సింబల్. అలాగే ఓంకారము, అలాగే హ్రీంకారము, ఇటువంటివి ఇవన్నీ కూడా విగ్రహాలు కాకపోయినా కూడా అవి సగుణములే అవుతాయి. తస్య వాచక ప్రణవ అంటే పరబ్రహ్మ యొక్క పేరు ఏమిటి అంటే వాచక అంటే పేరు, డైరెక్ట్ ఇండికేషన్. ఇందాక చెప్పినట్టు రాచకొండ శర్మ అంటే డైరెక్ట్ పేరుతో అతను తెలుసుకుంటాడు. లేకపోతే ప్రతీకతో ఆ స్టెతస్కోప్ ఇది ఆ రూమ్లో ఉండడం, దాన్ని బట్టి ప్రతీకతో తెలుసుకోవడం అనేటటువంటిది అది వాచకం కాదు, ప్రతీక. పరిచ్ఛిన్న జీవభావం తొలగిపోవడం. ఇక్కడ ప్రతీక, వాచకం కాదు. ఎందుకు కాదు? ఇక్కడ గురువుగారే చెప్పారు. ఏం చెప్పారు? ఏతద్వై సత్యకామ పరంచ అపరం బ్రహ్మ యద్ ఓంకార తస్మాత్ ఏతేనేవ ఆయతనేన ఏకతరం అన్వేతి. అయ్యా సత్యకాముడా, పరబ్రహ్మలకు ఓంకారమే ఆలంబనము. తస్మాత్ ఫోర్ ఏతేనేవ ఆయతనేన ఈ ఆయతనం చేత ఏకేన ఏకతరం అన్వేతి. ఏదో ఒక దానిని వన్ ఆఫ్ ద టూ పొందుతావు. పరంచ పరం బ్రహ్మ ఇది అభేద శృతి అన్నారు. పరబ్రహ్మకు దీనికి భేదాన్ని శృతి చెప్పదు. ఇది వాచకము కాదు, ప్రతీకగా బోధిస్తుంది. ప్రతీక అయినప్పుడు ద్వితీయ విభక్తి ఉండాలి. ఓంకారం ద్విమాత్రం, త్రిమాత్రం, ఏకమాత్రం అలా ఉండాలి. ఓంకారమును అపర ఈశ్వరుడని భావన చేయుట, అదే ఉపాసన. ఓంకారం కరణత్వము, వాచకత్వము అయితే తృతీయ విభక్తి ఉంటే ఓంకారేణ, లేకపోతే ద్విమాత్రేణ, త్రిమాత్రేణ అనుకుంటే పరబ్రహ్మం, జ్ఞానము. ప్రకృతానురోధాత్, ఫాలోయింగ్ ద కాంటెక్స్ట్. త్రిమాత్రం అంటే త్రిమాత్రేణ అని కాదు, త్రిమాత్రం ద్వితీయ విభక్తి. త్రిమాత్రేణ అంటే తృతీయ విభక్తి. తృతీయ చెప్తే వాచకత్వం, ద్వితీయ చెప్తే ప్రతీక, సగుణ బ్రహ్మ. న్యాయం ఏమిటి? చచేదేకం కులస్యార్థే అనే న్యాయంతో, కులం అంటే సమూహం, తృతీయ మాత్ర రూప, వాచకత్వమును తృతీయను పరిత్యజించి ప్రతీకత్వమును ద్వితీయను స్వీకరించండి అంటూ భగవత్పాదులు భాష్యంతో రాశారు. సూర్యస్వరూపే బ్రహ్మలో స్వరూపమే బ్రహ్మలోకం, సత్యలోకం, జులోకం, సువర్లోకం,
హయ్యర్ హెవెన్ నా పునరావర్తతే, ఇక్కడికి వెళ్ళిన వారు తిరిగి రారు. ఆత్మ అంటే పాపము పుణ్యము రెండు. అదే కదా భగవద్గీతలో చెప్పారు, శుభాశుభ ఫలైరేవం మోక్షసే కర్మబంధనై. శుభ అశుభ, ఎప్పుడు పాప అంటే పుణ్యం కూడా కలిపి మూట కలిసే ఉంటుంది. సామభి సామవేద దేవతలు పుణ్యతే ఎందుకు తీసుకొని వెళతారు. ఉన్నది ఒక్కడే జీవుడండి, ఏకజీవవాదం. ఆ ఏకజీవుడు ఎవరండి? హిరణ్యగర్భ. ఈ జీవులంతా ఆయన తలుక ఆత్మభూత, వాటన్నిటికీ అతడే ఆత్మభూతుడు. దీనిని ఏకజీవవాదం. ఏకజీవుడు ప్రథమ జీవుడు, ఏకజీవుడు ఒక్కడే. ఈ ప్రథమ జీవుడు కార్యమైతే దీనికి ఏకత్వమైనటువంటి పరబ్రహ్మము కారణం తెలుసుకోవాలి. విషయ సప్తమి ఆర్థ కాదు, ఆధార సప్తమి. విషయ సప్తమి, ఆధార సప్తమి. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్. అక్కడ ఆన్ అనే సప్తమికి ఆన్ అనే సప్తమికి అక్కడ అర్థం ఏమిటంటే ఆధారం. విషయ సప్తమి అంటే ఈ స్పోక్ ఆన్ ప్రశ్నోపనిషత్. ఆన్ అంటే అక్కడ ఆన్ అనేది ఆధారం కాదు, విషయ సప్తమి, ఆధార సప్తమి. తత్ అంటే దాని గురించి, అంటే ఏ తస్మిన్ సప్తమి వేసుకో అన్నారు. ఏం సప్తమి? ఇది ఆధార సప్తమి కాదు, విషయ సప్తమి. యథోక్తార్థ ప్రకాశకౌ, చెప్పినటువంటి అర్థాన్ని ఇంకా బాగా బోధించడానికి మంత్రౌ, రెండు మంత్రములు భవతః ఉన్నాయి. ఇది ద్వివచనం నేర్చుకున్నాం. ఇక్కడతో ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः, వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः, స్వస్తి నః పూషా విశ్వవేదాः, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.